హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన దాదాపు 10 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నప్పటికీ ఒక్క సీట్లో కూడా ఆయన విజయం సాధించలేకపోయారు. 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆయన పోటీ చేయలేదు. పోటీ చేయకపోయినా ఆయన సపోర్ట్ చేశారు. కానీ ఎటువంటి పదవులు తీసుకోలేదు ఆయన. 19లో 2 చోట్ల పోటీ చేశారు. 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన పార్టీకి ఒకే సీట్ వచ్చింది. సో వచ్చింది 6% ఓట్లు, 6-7% ఓట్లు. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ పవన్ కళ్యాణ్‌కి దక్కుతున్న గౌరవాలేమో చాలా హై ఎండ్‌లో ఉన్నాయి. ఆయన సాధించింది మనం చూస్తేనేమో తక్కువైనప్పటికి కూడా ఆయనకు దక్కుతున్న గౌరవం చాలా హెవీ ఉంది. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్‌డీఏలో ఆయనకిచ్చిన ప్రాధాన్యతను మన కళ్ళారా చూసాం. చేయి పట్టుకొని లాక్కెళ్ళి ఆయన పక్కన నిల్చోబెట్టుకున్నాడు. తెలంగాణ సభల్లో ఆయన నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడని ఒక 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 భరోసా, అంటే ఆయనకే ఒక భరోసా, పవన్ కళ్యాణ్ అంటే ఒక ధైర్యం నాకు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్‌ని ఎంతో ఆత్మీయంగా ఒక కుటుంబ సభ్యుడికి ఇచ్చిన గౌరవం ఇచ్చినట్టు ఇచ్చారు. ఏమిటి ఇక్కడ ఓట్లు, సీట్లే పవన్ కళ్యాణ్ ఆ స్థాయికి తీసుకెళ్తాయి అంటే గనక నేను అంగీకరించను. అంతకు మించి ఏదో ఉంది. ఆ ఏదో ఏంటో పవన్ కళ్యాణ్‌కి సంబంధించి మన చందు శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి చందు శ్రీనివాస్ గారు? ఏదో ఏదో ఉంది ఇంకేదో. డెఫినెట్‌గా మీరు చెప్పిన మాటల్లో హ్మ్. నాకు అర్థమైందంటే హ్మ్. అంతు చిక్కని పవన్ ఆంతర్యం హ్మ్. ఎవరికి అంతుపట్టదు. హ్మ్. సుదీర్ఘమైన మీరన్నట్టు 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి హ్మ్. ఆయన ఎక్కడ గెలవలా, ఎక్కడ పదవులు ఆశించలా. ఇప్పుడు మన రోజా మేడం గాని లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళు ఎందుకులేండి, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదని ఎద్దేవా చేస్తుంటారు. వాళ్ళు ఎందుకులేండి మళ్ళా మామూలుగా అంటున్నా నేను. ఎద్దేవా చేస్తుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్‌ని ఏ రోజైనా రోజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పక్కన నిల్చోగలుగుతదా? అంటే ఇక్కడ ఒకటే అండి, హ్మ్. తనలో డెడికేషన్, డిటర్మినేషన్, నేను సమాజానికి చేయాలనే తపన, హ్మ్. నిరంతర ప్రజల్లో ఉండాలనే ఆలోచన తప్పితే తన సొంత లాభాపేక్షానికి లేనివాడు. హ్మ్. ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేయాలనే నిరంతర అన్వేషి, హ్మ్. అంతు చిక్కని పవన్ వ్యూహం అంటున్నాను చూసారా. హ్మ్. రాజకీయాలు మీరు అన్నట్టు నా నా పక్కన నా సోదరుడు ఉన్నాడు, నాతో నా సోదరుడు ఉన్నాడంటే మోడీ గారు ప్రపంచ దేశాలే పొగిడి ఆయన అపాయింట్మెంట్ కోరి వివిధ దేశాధ్యక్షులు ఆయన కాళ్ళకి నమస్కారం చేసే దేశాధ్యక్షులు ఉన్న ఈ ప్రపంచంలో వరుసగా మూడోసారి 77% ఇదితో హ్మ్. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడీ గారే నా పక్కన నా సోదరుడు ఉన్నాడు పవన్ అన్నాడంటే హ్మ్. ఆయన ఆంతర్యం, ఆయన ఆలోచన, ఆయన రాజకీయాల్లో ఆయన పరిణితి, ఆయన జాతీయ భావజాలం, ఆయన నిరంతర కృషే మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు సినిమాల్లో సక్సెస్ఫుల్ పర్సన్, ఒకవైపు రాజకీయాల్లో. ఈయన ఉండలేడు అనుకున్నారు. ఈయన అన్నయ్య పార్టీని కలిపేశారు. తమ్ముడు ఎంత అనుకున్నారు. అన్నయ్య పార్టీ కలిపిన తమ్ముడు విభేదించి పక్కకొచ్చాడు. రాజకీయాల్లో ఉంటానన్నాడు. పార్టీ పెట్టాడు. ప్రజారాజ్యం వెళ్ళిపోయినా, ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్చైనా, ఆయన అన్నయ్య రాజకీయాల్లో నేను ఇమ్మడలేనని చెప్పి సినిమాలోకి వెళ్ళిపోయినా, పవన్ ప్రజల కోసం ఉన్నాడు. జనసేన అన్న పార్టీని పెట్టాడు. ఏ ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోలేదే. తన డబ్బులతో, తన సొంత డబ్బులతో తన బిడ్డల మీద డిపాజిట్లు కూడా కరిగించేసి తీసేసి పార్టీ ఆఫీసులు కట్టి కౌలు రైతులకు కోట్లాది రూపాయలు ఇస్తున్నాడంటే ఎవరు సార్? మీరు ఎక్కడన్నా ఎవరైనా విన్నారా? ఏ సినిమా హీరో అయినా, ఏ రాజకీయ నాయకుడైనా తన జేబులో రూపాయి డబ్బులు తీస్తారా? ఇంక్లూడింగ్ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారితో సహా. అవును. ఏ రోజన్నా సేవాకరకమైన సొంత డబ్బులు ఆయన భారతీయ సిమెంట్స్ కావచ్చు, ఆయన సాక్షి, జగతి పబ్లికేషన్స్ కావచ్చు, అనేక వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. హ్మ్. ఏ రోజన్నా ఆయన సొంత ఇచ్చాడా? ఒక్క చేత్తో చేసింది ఇచ్చే గుణం కానీ తీసుకునే గుణం కాదు సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. తన తండ్రి సమానులైన చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు. సమాజాన్ని ఆకలింపు చేసుకొని సమాజంలో బడుగు బలహీన వర్గాలు పేదలు పడుతున్న తపన ఆవేదన చూసి చలించిపోయి వచ్చిందో కూడా తెలియదు. తనేదో ఈ సమాజాన్ని చేయాలి, తన ఆఖరి రక్తపు పొట్టు వరకు నా రాష్ట్ర ప్రజల కోసం నేను చేయాలని తపనందు చూసారా. హ్మ్. అది ఆయనకి ఆ గౌరవం. అదే నిన్న లభించింది గౌరవం అనుకోవాలి. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ నాయకుడికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాల. నిన్న సభలో చూస్తే ఆయన్ని హ్మ్. మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. 4.5 దశాబ్దాలు సరి సమానంగా ఆయన అనుభవంతో పాటు మనం కూడా ఎదిగాం. హ్మ్. ఏ రోజు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో, దేశవ్యాప్తంగా రాజకీయాలు శాసించిన ఆ వ్యక్తి హ్మ్. నిన్న పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపిన ప్రేమ, ఆయన ఏ ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగకుండా హ్మ్. సరి సమానంగా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని హ్మ్. ఆయనతో నేను, నాతో ఆయన, మేమిద్దరం కలిసి వెళ్తున్నాం.
సరికొత్త రాజకీయం ఈ యొక్క అధికార పక్షం అహంకారానికి మనం ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని చెప్పేసి చెప్పిన తీరు ఏదైతే ఉందో అది కదా కదా సార్. మీరన్నట్టు సమకాలీన రాజకీయాలు ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. నిజంగానే పాలిటిక్స్ తెలిసినోడు రాజకీయాలు సక్సెస్ అవుతాడు. పాలిటిక్స్ తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. కిరణ్ గారు, ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఈ 4 కలయికే పవన్ కళ్యాణ్. అందుకనే ఆయనకి ఇంత గౌరవం దక్కుతుంది. మీరు అన్నట్టు ఆయన ఎవరో మాట్లాడినట్టు జెడ్పీటీసీ కూడా గెలవాల, లేదా 2 స్థానాల్లో గెలవాల, కానీ ఎక్కడైనా వెనకడిగేశాడు. నిత్యం ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజల సమస్యకి నేను గొంతుకై వినిపిస్తానన్నాడు. అది కదా సార్ ఉద్దానం ఈరోజు అఫీషియల్గా ప్రపంచానికి తెలియజేసింది ఎవరు సార్? ఆయన కదా. భవన కార్మికుల సమస్యలు తెలియజేసింది ఆయన కదా. విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకూడదని తెలియజేసింది ఆయన కదా. పోలవరం కోసం పోరాడింది. అమరావతి రైతులు న్యాయపరమైన కోరిక, వాళ్ళకి రాజధాని అక్కడే, నేను బీజేపీ పెద్దలతో కూడా ఒప్పిస్తాను, జనసేన స్టాండ్ కూడా అమరావతి రాజధాని చెప్పటం మామూలు విషయం చెప్పండి. అవును. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరన్నట్టు ఆయన పరిణితి చెందిన సమకాలీన రాజకీయాల్లో అవపోసన పట్టి ఎక్కడ ముఖ్యంగా 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు. సో చంద్రబాబు కూడా ఆ మద్దతు తీసుకున్నాడు. అక్కడ వరకే. 2019లో ఏదో చిన్న భిన్నాభిప్రాయాలు వచ్చాయి, చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. ఆ డిస్టర్బెన్స్ వచ్చింది. సో సక్రమంగా పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇవ్వలేదను మరొకటో రీజన్ విడిగా పోటీ చేశారు. కానీ ఇవాళ అదే గౌరవాన్ని, అదే మర్యాదని, అదే ప్రేమని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మళ్ళీ తండ్రి కొడుకుల వద్ద నుంచి తెచ్చుకోగలిగారు. కేవలం ఇది తన నిజాయితీతోటి, తన ప్రేమతోటి తెచ్చుకోగలిగారు. ఇదేదో నేనేమనుకుంటానంటే ఇదేదో నా బలం ఇది అని చెప్పేసి తెచ్చుకోవడం కంటే కూడా నా వ్యక్తిత్వం ఇది అని తెచ్చుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా మీరు అన్నట్టు. ఎందుకంటే చాలామంది ఆయన జైలుకి వెళ్ళి పరామర్శించడాన్నే తప్పుపట్టారు, అక్కడికి వెళ్ళి పొత్తు ప్రకటించడాన్ని తప్పుపట్టారు. బహుశా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఫీజులు ఎగిరిపోయి ఉంటాయి. ఆయన అనుకున్నది ఏంటి, ఒక మరకో ఒక మచ్చో వేసి జైల్లో వేస్తే పవన్ కళ్యాణ్ లాంటి క్లీన్ స్లేట్ వైట్ పేపర్ లాంటి వ్యక్తి వెళ్ళి అది అంటించుకోడు కదా, ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య పొత్తు కుదరదు అని ఆయన ఎత్తులేశారు. దానికి పై ఎత్తులు పవన్ కళ్యాణ్ రచించి జైలుకి వెళ్ళి పరామర్శించి బయటకు వచ్చి పొత్తు అనౌన్స్ చేసేలాడు. ఇది బహుశా అందరి హృదయాల్ని, తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు అందరినీ ఆకర్షించిన అంశం నాకు అనిపిస్తోంది. డెఫినెట్గా మీరు చెప్పిందంటూ నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే అది ఎమోషనల్. అంటే కష్టకాలంలో నాయకుడిని ఎవరు ఊహించాల జైల్లో పెడతారని, అందులో అన్ని రోజులు ఉంటారని ఎవరు ఊహించాల. ఫస్ట్ రోజు వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చి అన్కండిషనల్గా ప్రకటించాడు చూసారా, టీడీపీ జనసేన కలిసి వెళ్తుందని. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. ఆ రోజే ఈ కూటమి విజయం సాధించింది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే పతనం స్టార్ట్ అయింది అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ స్వలాభాపేక్ష లేకపోవటం, ఆ సీటు మీద వ్యామోహం లేకపోవటం, అధికారానికి నాకు కావాలని ఆ తపన తొందర లేకపోవటం, అది మనసుల్లో విశేషంగా కొట్టు. ఏముంది సార్, ఏం కావాలి సార్ ఆయనకి? ఎక్కడ గెలవలేని వ్యక్తి 1000 కోట్ల ఆదాయం సార్ సంవత్సరానికి వచ్చేది. మంచి లగ్జరీ జీవితం, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఏ దేశం కావాలంటే ఆ దేశం వెళ్ళొచ్చు ఫ్యామిలీతో పిల్లలతో. కానీ అన్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిరక్షణే నా ధ్యేయం, వాళ్ళ కోసం నేను ఏదైనా ఎదుర్కొంటాను, ఇటువంటి అవినీతిమయమైన జగన్మోహన్ రెడ్డిని దించాలి, ఓటు చీలకుండా రాజకీయం చేయాలని ఫస్ట్ అందవే ఆయనే. జగన్మోహన్ రెడ్డి జగన్ రైత ఆంధ్రప్రదేశ్ని చేయాలనేది కోరుకుంది ఆయనే. ఈరోజు బలంగా ఎదుర్కొని ప్రజల్లో ప్రభుత్వం ఏ విధమైన వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుందో కూడా ప్రజలకి కొన్ని కోట్ల మందికి కూడా తెలియజేసింది ఆయన. కానీ కాబట్టి మీరన్నట్టు నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ ఫ్యామిలీయే కాదు, చలనచిత్ర పరిశ్రమే కాదు, అన్ని వర్గాలు. సినిమా ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ మెచ్చించిన వాడు ఎవరంటే ఒకప్పుడు దాసున్నారని, ఆ తర్వాత చిరంజీవి అని చెప్పి అందరూ చెప్పుకుంటారు. ఇక్కడ రాజకీయాల్లో కూడా అన్ని రంగాలను, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మెప్పించిన గొప్ప నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సో మొత్తం మీద కేవలం అది పవన్ కళ్యాణ్, నేను పదే మళ్ళీ చెప్తూ ఉన్నా, పవన్ కళ్యాణ్ బలము అంటే ఆయన బలం చాలా ఉంది, కానీ ఆ బలాన్ని ఎస్టాబ్లిష్ చేసింది చాలా తక్కువ. ఎందుకంటే
రకరకాల రీజన్స్, రకరకాల శంకించడాలు, అనుమానించడాలు, రకరకాల వాటితోటి నాయకుడి మీద నమ్మి వెనక నడవలేకపోవచ్చు. జై జైలు కొట్టినంత విధంగా, లేకపోతే జెండాలు ఊపినంత మోస్తరులో ఆ స్థాయిలో ఓట్లు వేయకపోవడం వల్ల నిజంగా ఆయనకు బలం ఉన్నా కానీ ఆ బలాన్ని నిరూపించుకోలేకపోయాం 2019లో. అయినప్పటికీ ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మూడిటికి వచ్చిన బహుమానాలు ఏమంటే, నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడని నరేంద్ర మోదీ చెప్పడం, పవన్ కళ్యాణ్ నా అన్న పవన్ కళ్యాణ్కి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోవాలని లోకేష్ చెప్పడం, ఇవన్నీ ఉత్తినే రావండి, కమర్షియల్గా ఉండే నాయకులకి రావండి. ఇవన్నీ నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగింది కాబట్టే పవన్ కళ్యాణ్కి ఆ రకమైన అప్లాజ్ వచ్చింది. అలాగే మనం గమనిస్తే అన్ని కులాలను దగ్గర చేసుకోవటం కావచ్చు, అందరి అభిమానులను కూడా ఆయన దగ్గర చేసుకోవడం కావచ్చు, అదంతా పవన్ కళ్యాణ్ వ్యూహంలో భాగం. ఈ అంటే సందర్భంగా ఒక చిన్న ఏమనుకోవద్దు, మీరన్నట్టు గతంలో ఏ సినిమా హీరో కూడా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారికి ఉండేది ఒక మార్పు కోసం, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం చైతన్య రథం ద్వారా మన దగ్గరికి వచ్చాడనేది భావన కలిగేది. ఆ తర్వాత ఈ నటుడికే వచ్చింది. అంతే. అన్ని పార్టీలు అన్ని సినిమాలు అనేక ఫ్యాన్స్లు ఉంటారు సార్, ఒకళ్ళ మధ్య వైరుధ్యాలు ఉంటాయి. అందరూ కూడా పవన్ కళ్యాణ్ సభకి ఫ్లెక్సీలు పెడతాం ఏంటి సార్, ఎక్కడైనా చూసాం మనం? ఏ హీరోకి వచ్చిందా? ఆయన అనేక ఇబ్బందులు పెట్టారు. నిన్నగాక మొన్న రేపు సినిమా రిలీజ్ అవుతుంది సార్, 22 సలార్ అనేది 40 రూపీస్ పెంచుకోవచ్చు 10 రోజుల పాటు అని చెప్పి ప్రకటించారు. మరి అదే పవన్ కళ్యాణ్ సినిమా అయితే అనేక ఇబ్బందులు పెట్టి దారుణంగా ఇచ్చేసిన ఎక్కడన్నా భయపడ్డాడు అతను? లేదు లేదు. ఇంత వేరియేషన్స్ ఆయన పట్ల చేసిన, ఒకవైపు ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీని హననం చేస్తున్నారు, ఒకవైపు ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు, సినిమాలో దెబ్బేయాలని, ఎన్ని చేసినా కానీ ఇంకా దృఢంగా తయారవుతున్నాడు. కానీ దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం తెలుసుకోవాలంటే, ముఖ్యంగా ఓటర్లు కానీ ప్రజలు, యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈయన ఎవరి కోసం ఉన్నాడు, ఎగ్జాక్ట్లీ ఈయన ఎవరి కోసం పోరాడుతున్నాడు, ఈయన ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాం, ఈయన నిలబెట్టిన పార్టీని మనం ఎందుకు అధికారంలో తీసుకురాలేకపోతున్నాం అనే తపన, అనే ఆలోచన ప్రజల్లో కలిగితే అద్వితీయమైన ప్రభుత్వం. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కానందుకే ఇలా చేస్తున్నాడంటే, ప్రజల కోసం పోరాడుతున్నారంటే, రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యే అయ్యి మంచి ప్రాధాన్యతమైన పోస్టులో ఉండి ఆయనతో పాటు నిలబెట్టిన అభ్యర్థుల్ని, టీడీపీ అభ్యర్థుల్ని, జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ఎటువంటి పరిపాలన వస్తుందో అంతే ప్రజలే తెలుసుకోవాలి. ఎస్ సార్, కరెక్ట్ మీరు చెప్పింది. ప్రభాస్ అభిమానుల్ని గెలుచుకున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని గెలుచుకున్నాడు, మహేష్ బాబు అభిమానుల్ని గెలుచుకున్నాడు, తెలుగుదేశం కార్యకర్తల్ని, క్యాడర్ని, తెలుగుదేశం నాయకులను కూడా వాళ్ళ అభిమానాన్ని గెలుచుకోగలిగాడు పవన్ కళ్యాణ్. చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిమానాన్ని కూడా గెలుచుకోగలిగాడు. చివరికి గెలుచుకోవాల్సింది ఎవరిని అంటే, ఇందులోనే ఉంటూ, జనసేన పార్టీలోనే ఉంటూ నిత్యం శంకిస్తూ, నిత్యం అనుమానిస్తూ, అవమానిస్తుండే కొంతమంది ఉన్నారు. ఆ సెక్టర్ అభిమానాన్ని మాత్రమే గెలుచుకోలేకపోతున్నారు. అది గెలుచుకోకపోయినా పర్లేదు, కానీ వాళ్ళలో అవేర్నెస్ రావాలని నేను కోరుకుంటున్నా. ప్రపంచం మొత్తం జయించిన వాడికి ఈ చిన్న మచ్చ మనవాళ్లే వెన్నుపోటు అన్నట్టుగా వీళ్ళు మాత్రం, ఒక సెక్టార్ మాత్రం ఎప్పుడు శంకిస్తూనే ఉంటుంది. వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా మార్పు వస్తుంది.